అయితే రాత్రి విజ్ఞాపన కూడిక అంటే ఆదివారం ఆరాధన కోసం ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పిన మాట నాకు ఏంటి అంటే, నేను తోడై ఉండేదను అనే మాట దేవుడు చెప్పమని ప్రేరేపణ ఇచ్చాడు. దేవుడు మనకి తోడై ఉన్నాడు. మనం చాలాసార్లు అనుకుంటాం, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నాకు తోడుగా లేడేమో, దేవుడు తోడుగా ఉంటే నా జీవితంలో ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తాయి అని మనం చాలాసార్లు అనుకుంటా ఉంటాం. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మనకి తోడై ఉన్నాడు అని చెప్తున్నాడు. చాలామందికి దేవుడు తోడుగా ఉండటం అనే దాని యొక్క విలువ తెలియదు. మనం ఏ పని చేసినా దానికి దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా లేకుండా మనం ఏ పని కూడా చేయకూడదు. అందుకే మోషే అంటాడు, నీవు నీ సన్నిధి వస్తేనే తప్పితే నేను ముందుకు వెళ్ళను అని అంటాడు. ఎందుకంటే దేవుని సన్నిధి మనం ఎక్కడున్నా మనతో పాటు ఉండాలి. దేవుడు మనకి తోడై ఉండాలి. మనము దేవుని సన్నిధిని చాలామంది అర్థం చేసుకోవట్లేదు. దేవుని తోడు మనకి ఉండాలి. మనుషుల తోడు కొంతవరకే ఉండిద్ది, కానీ దేవుని తోడు, మనుషుల తోడు ఎక్కడ నుంచి అయితే ఆగిపోయిద్దో అక్కడ నుంచి దేవుని తోడు మనకి ప్రారంభించబడిద్ది. ఒక వ్యక్తి ప్రమాదకరమైన సిచ్యువేషన్స్లో ఉంటే అందరూ ఒక ప్రాంతం వరకు వచ్చి ఆగిపోతారేమో, కానీ దేవుడు అతనికి తోడుగా ఉండి అతని దగ్గరకు వెళ్ళి లేవనెత్తే దేవుడు తోడుగా ఉంటే ఏం జరిగిద్ది అనే విషయాలు కొన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు కనుక నీకేమీ తక్కువ కాదు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఫస్ట్ మనకేం కాదంట, తక్కువ కాదు. రెండవది ఇక్కడ చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనము. యెహోవా యెహోషువకు తోడయుండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. ఓకే, దేవుడు తోడై ఉంటే నీ పేరు ప్రఖ్యాతులు దేశమందంతటా వ్యాపిస్తాయంట. యోసేపుకు దేవుడు తోడై ఉండటం వలన ఐగుప్తు దేశంలో అతను ప్రధాని అనే పేరు చుట్టుపక్కల వినబడింది. అవునా కదా? ఇస్సాకు దేవుడు తోడై ఉండటం వల్ల చుట్టుపక్కల రాసులు దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ జోలికి మేము రామన్నారు. దేవుడు తోడై ఉంటే నీ మీద ఉన్న అవమానం కొట్టివేయబడి నీకు మంచి పేరుని దేవుడు తీసుకొస్తాడు. తర్వాత ఇక్కడ చూడండి, ఆదికాండము 39:3. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఏ పని చేసినా సఫలమైద్ది. నీకు దేవుడు తోడై ఉంటే ఏం జరిగిద్దంట, నువ్వు చేసే ప్రతి పని కూడా సఫలమైద్ది. నువ్వు ఏ గృహంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, నువ్వు చేసిన ప్రతి పని కూడా ఏమవుతుంది, సఫలమైద్ది, సక్సెస్ అయిద్ది. చాలా మంది మా పనులు సరిగా అవ్వట్లేదయ్యా, మేము ఏ పని చేసినా పెండింగ్ పడుతుంది అంటే, దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు చేయాలనుకున్న పని సఫలమైద్ది. మనం దేవుడు తోడుగా ఉండాలి అని మనము తెలుసుకోవాలి. ఆదికాండము 32:12. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనేను. నేను నీకు తోడై అంటం వలన నీవు విస్తరిస్తావు అని చెప్పాడంట. దేవుడు తోడై ఉంటే ఏమైందంటే విస్తరిస్తారు. చాలామంది ఉన్న ప్లేస్ను కొంచెం అయిపోతూ ఉండేది, కానీ వారి గర్భఫలము విషయము, భూఫలము విషయములు ఏమవుతారంట, వాళ్ళు విస్తరిస్తారు. దేవుడు తోడై ఉంటే నీ సరిహద్దులు విశాలపడతాయి, ఇంకా వ్యాపిస్తావు. కాబట్టి దేవుని తోడుని మనము కోరుకోవాలి. ఇక్కడ ఒక దగ్గర ఏమని రాసి ఉండిందంటే, సౌలు దేవుడు దావీదుకు తోడై ఉన్నాడని భయపడ్డాడంట. దేవుడు నీకు తోడై ఉంటే శత్రు సమూహాలు భయపడతాయి, సాతాను సంబంధులు భయపడతారు, నీకు మోసం చేయాలనుకున్న వాళ్ళు కూడా భయపడతారు. ఎందుకనంటే దేవుడు నీకు తోడై ఉంటే నిన్ను మోసపోనివ్వడు.
ఓకే. అయితే ఇక్కడ ఒక మాట చూడండి, నిర్గమాకాండము 4వ అధ్యాయం 15వ వచనం. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదను. దేవుడు మన నోటికి తోడై ఉండి మనం ఏం మాట్లాడాలో కూడా చెబుతాడంట. చాలా మంది ఏమంటారు, నీకు నోరు కుదరదు అంటారు. అనరా? ఎందుకని? దేవుడు మనకి నోటికి మాటలు అందించాలి. మనకి ఎవరు అందించాలి మన నోటికి మాటలు? దేవుడు అందిస్తే కాదనటకు ఎదురటకు వీల్లేని వాక్శక్తిని దేవుడు ఇస్తాడు. నీకు దేవుడిచ్చిన మాటలను నువ్వు మాట్లాడటం నువ్వు అలవాటు చేసుకుంటే దేవుడు నీ కార్యము సఫలం చేస్తాడు. చాలామంది సొంత ఆలోచనలతోటి మాటలు కొన్ని కనిపెట్టి ఏం చేస్తారు? కొడతారు. అవునా కాదా? సొంత మాటలు ఊహలతోటి ఈ మాట వీళ్ళని ఇలా అనాలి, ఇలా అడగాలి అని అవన్నీ కూడా దేవుడు నష్టం చేసేస్తాడు. మనుషుల ఆలోచనలు దేవుడు ఏం చేస్తాడు? లయము చేసేస్తాడు. ఎందుకనంటే దేవుని చిత్తము లేకుండా మన యొక్క ప్లాన్లు ఉంటే అవి కొంతకాలం సక్సెస్ అవుతాయి, కానీ తర్వాత ఫ్యూచర్కి వచ్చేళ్ళకి ఏమైపోయింది? అవి సక్సెస్ అవ్వవు. లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. కొంతకాలము మన లోకం యొక్క తెలివితేటలు మనం చూపించినప్పుడు కొంతకాలం బాగుండిద్ది, కానీ తర్వాత అదేమైపోయింది? వ్యర్థమైపోయింది. కానీ దేవుడిచ్చిన మాటలు దేవుని ఆత్మచేత మనం మాట్లాడితే ఏం జరిగిద్దంట? మనము ఆశీర్వదించబడతాం. ఇక్కడ చూడండి 2 సమూయేలు 14వ అధ్యాయం 17వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నా ఏలిన వాడవును రాజువునగు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీ విచారింప చాలి ఉన్నావు. దేవుని ఆత్మ కలిగిన వాడవు గనుక దేవుడు నీకు తోడై ఉంటే నీకేమేమి అర్థమైందంట? మంచి చెడ్డలు వివేచించగలుగుతావు. ఏది మంచి ఏది చెడు అని చెప్పి నువ్వేం చేయగలుగుతావు? వివేచించగలుగుతావు. ఇది ఎవరు గురించి చెప్తున్నాడు, ఏ సందర్భంలో చెబుతున్నాడు అంటే, దావీదు ముందు అతని సైన్యాధిపతి ఏమన్నాడు? ఒక ప్లాన్ వేపించి ఒక స్కిట్ వేపించి ఒక లేడీని పంపించి ఇలా ఇలా జరిగిందయ్యా అని చెప్పినప్పుడు చాలామంది మన ముందుకు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ దాచిపెట్టి మన ముందుకు వచ్చి చక్కగా నటిస్తూ ఉంటారు. మనము దేవుని ఆత్మ కలిగిన వారం అయితే మనము మేలో కీడో గ్రహించగలుగుతాం. ఇది నిజమా అబద్ధమా, ఇది వీళ్ళు మోసం చేస్తున్నారా నటన చేస్తున్నారా అనేది మనము గ్రహించగలుగుతాం. అంటాడో యావాబు పంపాడా నిన్ను అని ఆ స్త్రీతో అన్నప్పుడు ఆవిడ షాక్ అయిపోయింది. ఎందుకంటే ఆ యొక్క నాటకమంతా వేయించటానికి ప్లాన్ వేసింది ఎవరు? యోవాబు. సైన్యాధిపతి తన కుమారుడి విషయంలో మరలా వెనక్కి పిలిపించడం కోసం ఈ మాట చెప్పి ఈ మాటను అడిగిన తర్వాత ఆ మాట అడుగుదామని చెప్పి ఒక ఊహను పెట్టుకొని యోవాబు ఒక విధవరాలు వలె ఒక స్త్రీని పంపించినప్పుడు ఏం జరిగిందంట? యోవాబు పంపించాడా నిన్ను ఇటువంటి నటన చేయటానికి అనగానే ఆశ్చర్యపోయి దేవదూతల మనసు కలిగినోడివి నువ్వు మంచి చెడ్డలు ఏంటియో నీకు తెలుసు. మనకు దేవుడు తోడుగా ఉంటే మనుషులు చేసే మోసాలు మనకి ఈజీగా అర్థమైపోతాయి. దేవుడు తోడుగా లేకపోతే మనకు అర్థం కావు. దేవుని ఆత్మ నీ లోపల ఉంటే నీవు మంచిని చెడ్డను వివేచించగలుగుతావు. దేవుని ఆత్మ కలిగిన వారుగా ఉండాలి అంటే దేవుని తోడు మనకి ఉండాలి. అందుకే దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక దినదినము వర్ధిల్లుచూ వచ్చాను. నీవు వర్ధిల్లకుండా సాతాను అనేకమైన తంత్రములు వేస్తాడు. నీ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందకుండా సాతాను అనేక రకాలైన వ్యక్తులతోటి ఏమంటున్నాడు? చేస్తాడు. అందుకే యేసు ప్రభు ఒకసారి యోధా ఇస్కరియోతును తీసుకొని ఏమంటాడు? నన్ను అప్పగించడానికి వచ్చావా అంటాడు. మన చుట్టుపక్కల ఉన్న వారే మనకు తెలియని విధంగా మన జీవితంలో సాతాను ఏజెంట్లుగా మారిపోయినప్పుడు దేవుని ఆత్మ నీకు లేకపోతే నువ్వు మోసపోతావు. దేవుని యొక్క అభిషేకము నీ మీద లేకపోతే మోసపోతావు. కాబట్టి దేవుని తోడు మనకి ఉండాలి. మనం ఏం చేస్తాం? లోక సంబంధమైన మనసుతో కలిగి ఆ మనిషి మనకు చాలా కావలసిన వాడు, ఈ మనిషి మనకి బంధువు, ఈ మనిషి మనకు సంబంధించిన వాడే, మన కులం సంబంధించిన వాడే, మన మతానికి సంబంధించిన వాడే, మా చుట్టమే
అని అనుకుంటారు. కానీ దేవుని ఆత్మ కలిగిన వాడు అందుకే అంటాడు, ఎవరు నా తండ్రి చిత్తం చొప్పున చేస్తారే వారే నా తండ్రి, నా తల్లి, నా సహోదరుడు. కాబట్టి దేవుని చిత్తం చొప్పున చేయటం అనేది మనము తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, కీర్తనల గ్రంథము 23:4. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఏమన్నాడు? గాఢాంధకార లోయలో సంచరించిన ఏ అపాయానికి కూడా భయపడవు. ఎందుకని? తర్వాత, నీవు నాకు తోడయుండువు. నీవు నాకు తోడయుందువు. దేవుడు నీకు తోడై ఉంటే ఏం జరిగిందంటే గాఢాంధకారము అంటే తెలుసా? ఇంగ్లీష్లో ఏమని ఉండిద్దో? డెత్ వ్యాలీ, మరణపు లోయ అని అర్థం. ఎందుకంటే గాఢాంధకారపు లోయలలో నీవు సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకనగా నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. దేవుడు మనకు తోడుగా ఉంటే, కఠినమైన పరిస్థితులు ఉంటే ఏమన్నాడు? నీ కుడి పక్కన 1000 మంది కూలినను, నీ ఎడం పక్కన 10,000 మంది కూలినను అపాయము నా యొద్దకు రాదు అని నువ్వు చెప్పాలి. ఎందుకనంటే దేవుని తోడు మనకి అవసరం. మనము ఏ మాట మాట్లాడాలన్నా దేవుడు మనకి తోడై ఉండాలి. ఇక్కడ విస్తరించాలన్నా దేవుడు తోడై ఉండాలి. మంచి చెట్లు వివేచించాలన్నా దేవుడు తోడై ఉండాలి. ఇర్మియా గ్రంథము 1:19. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, దేవుడు నీకు తోడై అంటే నీతో యుద్ధం చేసే వాళ్ళు నీ మీద విజయం పొందలేరంట. దేవుడు నీకు తోడై అంటే వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా విజయం అయితే వాళ్ళకి రాదు. శత్రువులు చాలాసార్లు మనం పడిపోవాలి, మనం నష్టపోవాలి, మనము కృంగిపోవాలి అని చెప్పి శత్రువులు ఏం చేస్తారు? మనతో యుద్ధం చేస్తారు. కానీ దేవుడు మనకు తోడై ఉంటే ఏం జరిగిద్దంట? వారు నీ పైన విజయము పొందజాలరు. ఎంత పెద్ద అధికారులైనా సరే దేవుడు నీకు తోడుగా ఉంటే వారు నీ పైన విజయము పొందజాలరు. చాలా మంది మన మీద యుద్ధం చేస్తూ ఉంటారు, కానీ దేవుడే మనకి తోడు. రకరకాలైన కుయుక్తులను దేవుడు కాల్చివేస్తాడు. ఎందుకనంటే వారు విజయము పొందలేరు. కాబట్టి ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, న్యాయాధిపతులు 6:16 12-16 దాకా. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, దేవుడు తోడుగా ఉంటే నీకు ధైర్యం వచ్చింది. నీ లోపల ఉన్న పెరిగితనాన్ని దేవుడు పారదోలుతాడు. ఎందుకనంటే గిద్యోనికి భయం ఉంది, కానీ దేవుని తోడున్నప్పుడు ఏం జరిగిందంట? అతని లోపల నుంచి ఆ భయము పోయి ధైర్యము, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. 300 మందిని తీసుకొని వెళ్ళాడు. కొన్ని లక్షల మంది మీదకి 300 మందిని తీసుకొని వెళ్ళి విజయం పొంది వచ్చాడు. మన జీవితంలో కూడా దేవుడు తోడై ఉంటే మనలో ఉన్న భయాలు ప్రతి విషయంలో కూడా దేవుడు విడుదల ఇస్తాడు. నువ్వు చేసే ప్రతి పనిని కూడా దేవుడు తోడుగా ఉంటే నీవు ఫలిస్తావని చెబుతున్నాడు. మరి దేవుడు తోడై ఉంటే బాగుండిద్ది అని మనకు అర్థమవుతుంది, కానీ దేవుడు ఎలా తోడై ఉంటాడు? దేవుడు ఎలా తోడై ఉంటాడు? ఇందా నుంచి దేవుడు తోడై ఉంటే అలా జరిగిద్ది, ఇలా జరిగిద్ది అని చెబుతున్నావు. మరి దేవుడు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ చూడండి, 91వ కీర్తన 15వ అధ్యాయము. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతడు నాకు మొరపెట్టగా, నీవు మొరపెట్టాలి దేవుడికి. నువ్వేం చేయాలి? మొరపెట్టాలి. ప్రభువా నాకు సహాయం చేయి, నాకు తోడుగా ఉండు అని నీవు మొరపెట్టాలి. చాలా మంది దేవునికి మొరపెట్టే వాళ్ళు ఉండరు, కానీ దేవుని తోడు మాత్రం కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. దేవుడు నాకు తోడుగా ఉండాలి, దేవుడు నాకు తోడుగా ఉండాలి అని. కానీ నువ్వు చేసే ప్రతి విషయంలో సక్సెస్ రావాలంటే నువ్వు దేవునికి మొరపెట్టాలి. దేవా నీవు నాకు తోడుగా ఉండు. తర్వాత చదువు. శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమలలో తోడుగా ఉంటాడు. నీవు మొరపెట్టినప్పుడు నీ శ్రమలు ఏవైనా సరే వాటి విషయంలో దేవుడు తోడై ఉండి ఏం చేస్తాడంట? అతన్ని విడిపించి అతన్ని విడిపిస్తాడు. వాక్యం చదువుతుంటే అసలు మీరు చదువుతుంటే నేను ఎనర్జీ రావాలి, శక్తి రావాలి. ఏమన్నాడు? అతన్ని విడిపించి. దేవుడు శ్రమలలో నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నిన్ను విడిపిస్తాడు.
నీకెటువంటి బలహీనతలు ఉన్నా నువ్వు శ్రమలలో దేవునికి మొరపెట్టాలి. శ్రమలలో మొరపెడితే దేవుడు నీకు తోడై ఉండి నిన్ను విడిపిస్తాడు సాతాను యొక్క ప్రతి బంధకముల నుంచి. మొరపెట్టాలి దేవునికి. శత్రువులు నీ మీద ఏమన్నారు, కుయుక్తులు చేస్తున్నప్పుడు నువ్వేం చేయాలంట, మొరపెట్టాలి. కన్నీరు కార్చి దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. అయ్యా, నాకు నా జీవితంలో ఈ సమస్యలు ఉన్నాయి, దీని నుంచి నాకు విడుదల దయచేయమని నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలంట, మొరపెట్టాలి. దేవునికి నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో అప్పుడు ఏం జరిగిద్దంట, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మొరపెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవునికి మొరపెట్టేవాళ్ళు? దాని నుంచి విస్తరించటం కావాలి, ఫలించటం కావాలి, విజయం పొందటం రావాలి, దేవుని ఆత్మ కలిగిన మాటలు మాట్లాడేవాళ్ళు కావాలి. ఏమన్నాడు, అన్ని విషయాలు ఏం చేసినా సక్సెస్ అవ్వాలి. కానీ మాత్రము మందిరములో మనము వాక్యం వినేవాళ్ళు ఉండరు, మందిరములో మొరపెట్టే వాళ్ళు ఉండరు. కానీ సమస్యలు తీరమని ప్రార్థన చేయన్నా నువ్వు ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి. దేవునికి ఏం చేయాలి, మొరపెట్టాలి. నువ్వు దేవునికి మొరపెడితే దేవుడు నీకు ఏం చేస్తాడంట, ఉత్తరం ఇస్తాడు. నీకు మళ్ళా దేవుడు రిటర్న్ ఉత్తరం పంపిస్తాడు. ఏ ఉత్తరం అది చెప్పండి? నీవు దేవుని వాక్యము విని దానిని ఏం చేయాలంట, గ్రహించాలి. ఆ వాక్యాన్ని తీసుకొని, అయ్యా నీవు తోడుగా ఉంటే ఇలా ఉండిద్ది కదా అని. చాలామంది వాక్యము హృదయంలోకి తీసుకోరు. వాక్యాన్ని హృదయంలోకి తీసుకోవాలి. వాక్యాన్ని హృదయంలో తీసుకోకుండా, జీవితంలో తీసుకోకుండా ఏం చేస్తున్నారంటే పైకి మనము భక్తి కలిగిన వారిగా ఉంటే దేవుని తోడు మనకి కష్టమైంది. నేను మరలా ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. ఒక పాస్టర్ గారు అంట వాళ్ళ ఇంటి పక్కన ఒక కోడి తిరుగుతూ ఉంటే దాన్ని పట్టుకొని తీసుకొని వాళ్ళ ఆవిడకి ఇచ్చాడంట. దీన్ని నేను వాళ్ళ ఆదివారం వాక్యం చెప్పొచ్చే లోపల శుభ్రంగా కోసి మంచిగా కూరేసి పెట్టు నాకు అని. ఇది మన కోడి కాదు కదా అంటే, పక్కన వాళ్ళ కోడే పర్వాలేదు, అయినా కానీ దీన్ని తీసుకొని నువ్వు మంచిగా వండి పెట్టు అన్నాడంట. తర్వాత వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. తర్వాత పరులది ఏమీ ఆశించవద్దు అని చెబుతున్నాడు పాస్టర్ గారు. ఆ వాక్యం విని పాస్టర్ అమ్మ మారు మనసు పొందిందంట. ఆ గంప కింద ఉన్న కోడిని వదిలేసిన తర్వాత ఆయన వచ్చాడు. వాళ్ళ భార్య అతనికి పప్పేసి అన్నం పెట్టిందంట. అన్నం పెట్టగానే, ఏంది ఈ పప్పేసి అన్నం పెట్టావు, కూర పెడతావేమో అనుకుంటే, అంటే మీరే కదయ్యా ఇందాక వాక్యం చెప్పారు, ఏమని, నీ పొరుగు వాడిని ఏం ఆశించొద్దని. అంటే పిచ్చిదానా, అది జనాలకి మనకు కాదని చెప్పాడంట. అట్లాగే ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా వాక్యము ఎవరో విశ్వాసులు ఉంటారు, వాళ్ళకి కానీ మొరపెట్టేదంతా మనం కాదు. పాస్టర్ గారు ఏదో పిచ్చోళ్ళలాగా మొరపెట్టండి దేవునికి అని చెబుతున్నాడు, కానీ మనము మొరపెట్టేవారిగా ఉండాల్సిన అవసరం లేదు. మన కోసం పాస్టర్ గారే మొరపెడతాడు అని మీ మనసులో మీకు ఉండిద్ది. ఏమని, పిచ్చోళ్ళలాగా పాస్టర్ గారు దేవునికి మొరపెట్టండి అన్నాడు, కానీ పాస్టర్ గారి చేతే మనము మొరపెట్టేస్తామని. జనాలు ఎలా ఉన్నారు, పాస్టర్ గారి మీద వేసేసి ఆయన ప్రార్థన చేస్తాడులే, పాస్టర్ గారు మా కోసం దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడులే, అట్లాంటి విశ్వాసులు తయారయ్యారు. కానీ ఇక్కడ ఏమన్నాడు, శ్రమలలో నీవు దేవునికి మొరపెట్టాలి. ఎవరికి వారుగా దేవుని దగ్గర మొరపెట్టాలి. దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు, నీ నామమును గొప్ప చేస్తాడు. చాలామంది ఆర్థిక ఇబ్బందులు ఉండి, అయ్యా మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మా కోసం ప్రార్థన చేయి. ఏంటి పాస్టర్ గారు మా జీవితంలో సమస్యలు పోవటం లేదు అంటే, ఇక్కడ బైబిల్లో ఒక మాట రాస్తుంది చూడండి, సామెతలు 6:26. వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును. వేశ్యతో సాంగత్యం చేసేవాడికి ఏం మిగిలిద్దంట, ఒక చిన్న రొట్టె తినటానికి మాత్రమే ఉండదు, కానీ డబ్బులు మాత్రం మిగలవు. ఎందుకని, వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలి ఉంటుంది. పాస్టర్ గారు ఎంత మొరపెట్టినా ఏంటంట, వేశ్య సాంగత్యము చేసేవానికి ఏం మిగిలిద్దంట, జీవితంలో మార్పు లేకుండా దేవా నీవు నాకు తోడుగా ఉండంటే కుదరదు. ఎందుకని, వేశ్య సాంగత్యం చేయవానికి రొట్టె తొనక మాత్రము మిగిలి ఉండిద్ది. వాని జీవితంలోకి ఆశీర్వాదాలు రావు. ఏమన్నాడు, వేశ్యలతో తిరిగేవాని ఇంటిలో దరిద్రం ఉండిద్ది. ఎందుకని, వాని దగ్గర డబ్బులు ఉండవు. వాడు అనేకులకి ఇచ్చే స్టేజ్లో నుంచి
అతను తినడానికి ఇబ్బంది పడే స్టేజ్కి వెళ్ళిపోతాడు. ఎందుకనంటే వేశ్య సాంగత్యము చేయవానికి రొట్టె తొనక మాత్రము మిగిలి ఉండిద్ది. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మంచిగా జాబ్లో డబ్బులు రావాలి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, లోన్లో డబ్బులు రావాలి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఏమంటారు, మంచిగా పనులు ఉండాలి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. మరి నువ్వేం చేస్తావు చెప్పండి? ఏం చేస్తారు? చాలామంది వేశ్య సాంగత్యము చేయవానికి రొట్టె తొనక మాత్రము మిగిలి ఉండిద్ది. తర్వాత కింద వచ్చిన వాళ్ళు వాడు శిక్ష నుంచి తప్పించుకోడు. మిక్కిలి విలువ కలిగిన ప్రాణము మగనాలు వేటాడును. తెలుసా మీకు? మిక్కిలి విలువ కలిగిన ప్రాణము మగనాలు వేటాడును. వేటాడటం అంటే తెలుసా మీకు? చంపేసిద్దని అర్థం. ఎంత విలువ కలిగిన వ్యక్తివైనా సరే, నువ్వు మిక్కిలి విలువ కలిగిన ప్రాణమైనా సరే, మగనాలు అంటే ఎవరు? మగ వాని యొక్క ఆలి అని అర్థం. మగనాలు అంటే ఏమన్నారు? మగనాలు అంటే ఎవరు? మగని యొక్క ఆలి ఏం చేసిద్దంట? మిక్కిలి విలువ కలిగిన ప్రాణము వేటాడిద్ది. ఎందుకనంటే వేశ్య సాంగత్యము చేయవాడు రొట్టె తునక మాత్రము వానికి మిగిలి ఉండిద్ది. కాబట్టి నీవు నీ జీవితంలో మార్పుని తెచ్చుకుంటే నీ జీవితంలో ఆశీర్వాదం వచ్చింది. అంతేగాని పాస్టర్ గారు ప్రార్థన చేయమంటే జీవితం మార్చుకోకుండా ప్రార్థన చేసినందువల్ల దేవుని తోడు రాదు. కానీ జీవితాన్ని మార్చుకొని నువ్వు చేయాలి. ఎందుకంటే దావీదు రాజు, అతను ఉరియా భార్యతో పాపం చేసిన తర్వాత చెప్పులు కూడా లేకుండా నడవాల్సిన పరిస్థితి వచ్చింది. అతను రాజ్యం కూడా కోల్పోయాడు. ఎంత విలువ కలిగిన వ్యక్తినైనా సరే పాపము ఏం చేసేసిద్దంట? అతని యొక్క విలువను తీసివేసిద్ది. దేవుని తోడు మనకుంటే విస్తరిస్తాం. దేవుని తోడు మనకుంటే ఆశీర్వదించబడతాం. దేవుని తోడు మనకుంటే శత్రువులకు మనం అప్పగించబడం. దేవుని తోడు మనకుంటే దీర్ఘాయుష్షు మనకిస్తాడు. దేవుని తోడు మనకుంటే ఫలింపు. దేవుని తోడు ఉంటే నీకు ధైర్యము. దేవుని తోడు ఉంటే నిత్య రాజ్యము. ఎంతమంది అయితే తమ జీవితంలో దేవుని తోడు కావాలనుకుంటున్నారో ఈరోజు దేవుడు చెప్తున్న మాట మత్తయి సువార్త 1వ అధ్యాయము ఇక్కడ చూడండి 23వ వచనం. నా జీవితంలో పొరపాట్లు జరిగినాయి, నేను పశ్చాత్తాపడుతున్నాను, నాకు దేవుని తోడు కావాలి అని అనుకున్న వారు ఒకసారి ఈ వాక్యంలో నుంచి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం 21 నుంచి చదువుదాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక వారి పాపముల నుండి ఎవరు రక్షిస్తారంట? ఆయనే రక్షిస్తాడు. యేసు ప్రభువారే రక్షిస్తాడు. మన పాపాల నుంచి దేవుడే రక్షిస్తాడు. ఓకే, వారి పాపముల నుండి ఆయనే వారిని రక్షించును. తర్వాత గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనేను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేల్ అనే పేరు పెడతాడంట. కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతావు. తర్వాత అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఓకే, మొదట పాపముల నిమిత్తం యేసు ప్రభు మన పాపముల నిమిత్తం పరిహరించడానికి సిలువ వేయబడ్డాడు. రెండోది ఏంటంటే ఆయన మనకు తోడుగా ఉండటానికి భూమి మీదకి వచ్చాడు. అందుకే ఆయనకి ఇమ్మానుయేల్ అనే పేరు. దానికి అర్థం ఏంటంటే దేవుడు మనకి తోడు. మన పాపములు యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని, అయ్యా నా జీవితంలో అనేక రకాలైన పాపాల వల్ల నా జీవితంలో శాపాలు వచ్చినాయి, నీ తోడు నా జీవితంలో కోల్పోయాను, నీ రక్తంతో నన్ను కడుగు, నాకు మరలా తోడై ఉండు, నన్ను ఆశీర్వదించి మీ పరలోక రాజ్యంలో నిలబెట్టు అని అందరం లేచి నిలబడదాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.